హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ఆలు ఇంకా గోబీ సబ్జీ చేయబోతున్నాము. ఆలు గోబీ సబ్జీ, కాలీఫ్లవర్ ఆలు బఠానీ కూర చేయబోతున్నామండి, గ్రేవీ కర్రీ. సో ఇది అన్నంలో, చపాతీ అండ్ పూరీస్లో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎప్పుడు రొటీన్గా కాలీఫ్లవర్ విడిగా లేదా ఆలు విడిగా చేస్తాం కదా. సో నార్మల్గా ఇలా కంబైన్ చేసి గ్రేవీ టైప్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి హాఫ్ గోబీ తీసుకున్నాను, కాలీఫ్లవర్ హాఫ్ తీసుకున్నాను, మంచిగా వాష్ చేసి ఇలా తీసి పెట్టుకున్నాను. అండ్ ఒక పొటాటో, కొన్ని బఠానీస్ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. అండ్ గ్రేవీకి వచ్చేసి 2 చిన్న టమాటోలు, ఒక ఆనియన్, కొంచెం అల్లం అండ్ జీడిపప్పులు. మీకు జీడిపప్పులు నచ్చకపోతే ఈ ప్లేస్లో మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఆనియన్స్ వచ్చేసి ఇక్కడ చిన్న ఆనియన్ తీసుకున్నా. సో మీకు ఆనియన్ ఫ్లేవర్ అనేది ఎక్కువ నచ్చితే కనుక ఒక పెద్ద ఆనియన్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను ఒక ప్యాన్ ఆన్ చేసి మన గ్రేవీ అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో అది కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మీరు కనుక గార్లిక్ తింటే గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో మేము గార్లిక్ అనేది యాడ్ చేయట్లేదు ఇక్కడ, గార్లిక్ అనేది నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో మీకు గార్లిక్ ఫ్లేవర్ నచ్చితే కనుక ఈ ప్లేస్లో ఆనియన్స్ అండ్ గార్లిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో టమాటోలు అనేవి, ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలండి, జీడిపప్పులు కూడా. సో ఇది ఫ్రై అయ్యేలోగా మనం కాలీఫ్లవర్ అనేది ఎప్పుడు చేసినా కానీ బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో కనుక మనకి ఏమైనా పురుగులు అలా ఉంటే కనుక బాయిల్ చేసుకుంటే కనుక మనకి నీట్ అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది. సో నేను ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకున్నాను. సో మన వెజ్జీస్ ఉన్నాయి కదా, కాలీఫ్లవర్, ఆలు, బఠానీ ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో అన్నీ వాటర్లో వేసేసాను అనమాట. ఈ గిన్నెలో వాటర్ పోసుకొని ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో కాలీఫ్లవర్, ఆలు, బఠానీ యాడ్ చేశాను. ఇందులో కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో స్టవ్ వెలిగించాను. ఇది కొంచెం మనకి బాయిల్ అవుతే చాలు. ఎందుకంటే కాలీఫ్లవర్లో ఎప్పుడైనా పురుగు అనేది ఉంటుంది కాబట్టి మనం ఎంత వాష్ చేసినా ఇలా వేడి నీళ్ళలో బాయిల్ చేస్తే ఏదైనా పురుగులు ఉంటే అవి డెడ్ అయిపోతాయి అన్నమాట, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ సో కాలీఫ్లవర్తో పాటు నేను ఆలు అండ్ బఠానీ కూడా బాయిల్ చేస్తున్నానండి. ఇది కొంచెం బాయిల్ అవుతే చాలు. సో ఈ లోపల మన టమాటోస్, ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి. కొంచెం మగ్గితే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా ఈ కర్రీ ట్రై చేశారా? ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు కూడా ఇలాగే చేశారా లేకపోతే డిఫరెంట్గా చేశారా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఏమైనా మీకు కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వాటిని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చేయిస్తాను. సో టమాటో అనేది మెత్తపడే వరకు కొంచెం మగ్గించాలండి. సో ఇక్కడ చూసారా, ఒక 15 మినిట్స్కి మనకి టమాటో అనేది తొక్కు అనేది ఇలా విడిగా వచ్చేస్తుంది. ఇంకా మంచిగా ఇలా కట్ అవుతుంది చూడండి. సో జస్ట్ ఒక 1 మినిట్ నుంచి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇది చల్లారాక మనం మంచిగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. సో ఒక 1 మినిట్ వరకు. ఆనియన్స్ కూడా మీరు చూస్తే ట్రాన్స్పరెంట్ అవుతున్నాయి. ఇది ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్కి కామన్ గ్రేవీ అండి. మీరు ఎప్పుడైనా వేరే కర్రీస్తో కూడా ట్రై చేయొచ్చు. టమాటో, ఆనియన్, జీడిపప్పు, అల్లం, మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక ఇది కామన్ గ్రేవీ అనేది ఉంటుందండి. రిమైనింగ్ కర్రీస్ అనేది మీ ఇష్టం వచ్చిన యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కామన్ గ్రేవీ కనుక మీరు ఆల్మోస్ట్ అన్ని కర్రీస్కి యూజ్ చేయొచ్చు. సో నా ఛానల్లో మీకు ఫుడ్ రెసిపీస్ నచ్చుతాయా, భూషిత రెసిపీస్ నచ్చుతాయా కూడా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ మోర్ వీడియోస్ ట్రై చేయడానికి ట్రై చేస్తాను.
సో ఈ టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. అండ్ క్యాలీఫ్లవర్ కూడా ఇంకా మీరు చూస్తే ఇంకా వాటర్ అనేది స్లోగా బాయిల్ అవుతుంది. సో మనం సిమ్లోనే పెట్టి బాయిల్ చేస్తున్నానండి. కొంచెం బాయిల్ అవుతే చాలు, ఎందుకంటే మళ్ళీ దీన్ని మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి. సో ఇదనేది కొంచెం చల్లారాలండి. సో మన టమాటోస్ అని చల్లారేలోగా నేను ఇంకొక రెసిపీ చెప్పబోతున్నానండి. మేబీ మీకు ఇది అందరికీ తెలుసు, కాకపోతే ఎవరికైతే తెలియకపోతే ఇలా ట్రై చేయండి. మీరు అన్నం తిన్నాక ఎండాకాలం ఇలా చల్లగా జీరా మజ్జిగ తాగితే చాలా బాడీ అనేది కూలింగ్గా ఉంటుంది, మంచి డైజెషన్ అవుతుంది. సో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పెరుగు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా, కానీ ఎవరికైతే తెలీదో సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో జీలకర్ర యాడ్ చేశాక ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టాలి. జీలకర్రని ఇంకా పెరుగుని మంచిగా మిక్సీ పట్టేశాను. సో ఇప్పుడు ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. సో పింక్ సాల్ట్ ఇప్పుడు మంచిదని అందరూ అంటున్నారు కాబట్టి నార్మల్ సాల్ట్ బదులు పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. సో అంతే, ఎంతో టేస్టీగా ఉండి మన జీరా మజ్జిగ రెడీ అయిపోయిందండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, కూర మధ్యలో ఇలా మజ్జిగ చెప్పాను ఏంటి అని. జస్ట్ అది చల్లారేలోగా నేను ఈ రెసిపీ అనేది చెప్పాను. ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు ఇలా ట్రై చేయండి. జీరా మజ్జిగ తాగితే మన డైజెస్టివ్ అనేది మంచిగా అవుతుంది నైట్ టైము. సో మన ముక్కలు అనేవి చల్లారిపోయినాయండి. అండ్ మీరు చూస్తే కనుక కాలీఫ్లవర్ కూడా మంచిగా బాయిల్ అవుతుంది. సో ఇది ఇంకొంచెం బాయిల్ అయ్యేలోగా దీన్ని మంచిగా స్మూత్గా పేస్ట్ చేసుకుందాం. సో మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి, చల్లారింది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే నేను MTR స్పెషల్ గరం మసాలా ఉంది కదా, సో అది కొంచెం యాడ్ చేస్తున్నాను. సో మీకు మసాలా కనుక ఇష్టం లేదు అంటే స్కిప్ చేయొచ్చు, కానీ ఇది వేస్తే కొంచెం కర్రీలో అనేది టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఎక్కువ వేయట్లేదు, చాలా కొంచెం వేస్తున్నాను. సో ఇది చాలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి, స్మూత్ పేస్ట్ లాగా. సో కొంచెం వాటర్ యాడ్ చేసి చాలా స్మూత్ పేస్ట్ చేసుకున్నానండి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోలేదు, చాలా కొంచెం యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మనం మళ్ళీ గ్రేవీలో యాడ్ చేసుకుంటాం కాబట్టి కర్రీ వేసాక ఇలా స్మూత్ పేస్ట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలండి. కాలీఫ్లవర్ కూడా చాలా మంచిగా బాయిల్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ని డ్రైన్ చేసేయాలండి. సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. వాటర్ని డ్రైన్ చేసి మన కాలీఫ్లవర్స్ అండ్ కాలీఫ్లవర్ ముక్కలు, ఆలు ముక్కల్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మన ప్యాన్లో ఇందాక ఏదైతే ప్యాన్ ఉంది కదా అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్ డ్రైన్ చేసేసి ఆలు కాలీఫ్లవర్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. సో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే డైరెక్ట్ వేసుకున్న కంటే ఇలా ఫ్రై చేసుకుంటే మీకు టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా కొంచెం ఫ్రై చేస్తే మనకి కొంచెం బ్రౌన్ కలర్ అనేది కొంచెం చేంజ్ అయితే చాలండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం గ్రేవీ అప్పుడు మళ్ళీ బాయిల్ చేస్తాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవసరం లేదు. కొంచెం కాలీఫ్లవర్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి, కాలీఫ్లవర్ ఆలు అనేది. అండ్ యూట్యూబ్లో కూడా ఈజీగా ఎవరు సబ్స్క్రైబ్ చేయరు, ఛానల్లో కంటెంట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేస్తారని నాకు అంటే అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ 462 సబ్స్క్రైబర్స్ అండి. సో నేను ఎక్కువ సబ్స్క్రైబర్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఉన్న వాళ్ళు పోకుండా ఉండేటట్టు నా ఛానల్ని గ్రో చేసుకోవాలనుకుంటున్నాను. సో
మీరు కూడా ఎంత ఇష్టపడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. మేము కూడా అంత కష్టపడి ఎడిటింగ్ అవి చేసి మేము అప్లోడ్ చేస్తాము. సో మీ ఫీడ్బ్యాక్స్ అనేది పెట్టి వీడియోలో కామెంట్స్ అనేవి మీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇచ్చినా మేము దాన్ని రెక్టిఫై చేయడానికి హ్యాపీ అవుతాం అన్నమాట యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. సో ఇది కొంచెం ఫ్రై అయితే చాలు. సో హైలో పెట్టి మాత్రం ఎక్కువ ఫ్రై చేయకండి, ఎందుకంటే అడుగు అంటుకుపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. సో ఎందుకు ఇలా తిప్పుతున్నాను అంటే కొన్ని ఆలూస్ ఏంటంటే మనకి కింద అతుకుపోతూ ఉంటాయి. నీరున్న ఆలు ఏంటంటే మనకి కింద అతుకుపోతూ ఉంటాయి. సో అప్పుడు మనకి ఏంటంటే ఆలు అతుక్కోగానే అడుగు అంటుకుపోతుంది. కాబట్టి మనము కొంచెం ఒక 5 to 10 minutes ఇలా మంచిగా ఫ్రై చేస్తే చాలు. సో మీరు చూస్తే కనుక కొంచెం బ్రౌన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ టైంలో మనము దీన్ని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి. సో ఇలా ప్లేట్లో పక్కకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి. జీలకర్ర ఎందుకు యాడ్ చేసుకోవాలంటే జీలకర్ర అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో తినేంటి అన్నిట్లో జీలకర్ర ఉంటుంది అనుకోకండి. జీలకర్ర అనేది డైజెషన్కి చాలా అంటే చాలా మంచిది. గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, డైజెషన్కి కూడా చాలా మంచిదండి. సో మనం కర్రీస్లో ఎప్పుడు మనం గ్రేవీ కర్రీస్ చేసినా కొంచెం జీలకర్ర అనేది కంపల్సరీ యాడ్ చేసుకోండి. మీకు జీలకర్ర అంటే ఇష్టం లేకపోతే లైట్గా వాము అయినా యాడ్ చేసుకోండి. సో జీలకర్ర ఒకటి, మెంతులు ఒకటి చాలా ఇంపార్టెంట్ మన డే టు డే లైఫ్లో. సో మెంతులు మనం కర్రీస్లో యాడ్ చేయలేము కాబట్టి మెంతులు పప్పుల్లో యాడ్ చేసుకోండి కంపల్సరీ. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో అది వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇంప్రూవ్ చేస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. సో మెంతులు కూడా మీరు పప్పులో మాత్రం యాడ్ చేసుకోండి మిస్ అవ్వకుండా. ఒకవేళ మెంతులు ఇష్టం లేని వాళ్ళు పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోండి, ఫ్రై చేసి పౌడర్ చేసుకోండి. సో ఇక్కడ జీలకర్ర వేగుతుందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో గ్రేవీ యాడ్ చేసే ముందు 2 పచ్చిమిరపకాయలు కరివేపాకు అని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ గ్రేవీ అనేది యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకొని ఇది ఆల్రెడీ వేగింది కాబట్టి ఎక్కువ ఫ్రై అవసరం లేదు. సో ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజ్జీస్ ఒకటి యాడ్ చేసుకోవాలండి ఇందులో. సో వెజ్జీస్ యాడ్ చేసుకుని కాలీఫ్లవర్, ఆలు, బఠానీ యాడ్ చేసుకున్నాం కదండి. ఈ గ్రేవీతో బాగా మిక్సప్ చేయాలి. మంచిగా కలిపి ఇందులో మనకి కూరకు సరిపడ ఉప్పు, కారం, ధనియాల పొడి యాడ్ వేసుకోవాలండి. సో ఇక్కడ నేను ఉప్పు, కారం, ధనియాల పొడి యాడ్ చేశాను. సో కారం, ఉప్పు అనేది మీ రుచికి తగినంత యాడ్ చేసుకోండి. ధనియాల పొడి మాత్రం 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ మసాలా లేకుండా టేస్టీగా ఉంటుందండి. మీకు మంచిగా ఎక్కువ మసాలా కావాలి అంటే కనుక ఇందులో మీరు లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఎక్కువ మసాలా అనేది ఏది యాడ్ చేయకుండా చేస్తున్నాను కాబట్టి ఓన్లీ లైట్గా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. సో ఇప్పుడు అన్నీ మిక్స్ చేశాక మన మిక్సీ జార్లో ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అనేది మన కర్రీలో వేసుకోవాలండి. సో మరీ వాటర్ యాడ్ చేసుకోకుండా ఈ గ్రేవీ ఏదైతే ఉందో దానికి సరిపడా సగమే, కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ వాటర్ అనేది మనం మన కర్రీలో యాడ్ చేసుకోవాలండి. కర్రీలో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో ఆయిల్ అనేది కూడా మీరు చూస్తే కనుక పైకి తేలిపోయిందండి. ఆలు కూడా మంచిగా ఉడికిపోయింది చూడండి. సో ఈ టైంలో మనం ఏంటంటే దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో కొత్తిమీర యాడ్ చేసుకున్నాక కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలండి. ఇది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది కొత్తిమీర. చాలా కొంచెం కస్తూరి మేతిని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇది కూరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో మీకు కస్తూరి మేతి ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. కాకపోతే ఇది వేస్తే కనుక కూర అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఒకసారి బాగా తిప్పి
మళ్ళీ మూత పెట్టుకోవాలండి. సో మీరు చూస్తే కనుక గ్రేవీ మరీ నీళ్ళగా లేదు, అలానే మరీ గట్టిగా లేదు. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో మీకు ఇంత గ్రేవీ ఇష్టం లేదు అంటే కనుక కొంచెం ఎక్కువసేపు పెడితే మనకి కూర అనేది దగ్గర పడిపోతుంది కాబట్టి గ్రేవీ అనేది తగ్గుతుంది. సో కర్రీలో కావాలి అంటే కొంచెం రైస్లో కావాలి అంటే కొంచెం దగ్గరగా అయ్యే వరకు కొంచెం తీసేయచ్చు. లేదు రోటీస్ పూరీలో కావాలి అంటే కనుక ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు ఆపేయచ్చు అనమాట. నేను ఒక 5 minutes ఉంచుతున్నాను, ఎందుకంటే నేను రైస్లో సర్వ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను డిష్ అవుట్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే ఆలు గోబీ కర్రీ, కాలీఫ్లవర్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బాయ్.